అద్దెకు వచ్చిన అమ్మ హీనా గర్భంతో ఉంది. ఇంకా బోలా తనను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. కొంచెం ఓర్చుకో ఈయన, హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. కొంత సమయంలోనే వచ్చేస్తారు. డాక్టర్ గారు, నా భార్య గర్భవతి, తొందరగా డెలివరీ ఏర్పాటు చేయండి. వెంటనే హీనాను ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు. ఓ మై గాడ్, ఈవిడ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇప్పుడే ఈమెకు సర్జరీ చేయాలి. కొంత సమయంలోనే డాక్టర్ ఆపరేషన్ మొదలు పెడతారు. ఎంతో కష్టం తర్వాత హీనా ఒక అందమైన ముద్దు బిడ్డకు జన్మనిస్తుంది. కానీ చింతించాల్సిన విషయం, డాక్టర్ హీనాని బ్రతికించలేకపోయారు. అమ్మాయి పుట్టింది, కానీ చాలా బాధాకర విషయం, వాళ్ళ అమ్మని నేను కాపాడలేకపోయాను. ఇది విని బోలా గుండె పగిలిపోతుంది. బాధపడకమ్మా, ఈ రోజు నుంచి నేనే మీ అమ్మని, ఇంకా మీ నాన్నను కూడా. బోలా చాలా మంచోడు. అమ్మా నాన్న ఇద్దరి స్థానాన్ని పూర్తి చేస్తున్నాడు. అవునుగా? హా, కానీ అమ్మ అమ్మాయి అవుతుంది కదా. అమ్మ లేకపోతే సంసారం శూన్యంగా మారిపోతుంది. బాబూ, నీ ఈ పరిస్థితి నేను చూడలేకపోతున్నాను. అమ్మా, ఇదే నా తలరాత. ఇంకా ఎలాగైనా సరే ఈయన గుర్తిని బాగా పెంచాలి. ఒక మాట చెప్పనా బాబు, హీనాని తలుచుకొని నువ్వు ఒంటరిగా బ్రతకొచ్చు. కానీ ఈ బాబు అమ్మ లేకుండా ఎలా బ్రతకగలడు? అందుకనే నువ్వు రెండో పెళ్లి చేసుకో. వద్దమ్మా, నేను మరొక పెళ్లి చేసుకోలేను. నీ కోసం కాకపోయినా ఈ బాబు కోసం చేసుకో బాబు. తనకి అమ్మ చాలా అవసరం. అమ్మ పంతం పట్టడంతో బోలా దానికి ఒప్పుకున్నాడు. ఇంకా బోలా రెండవ పెళ్లికి తయారయ్యాడు. బాబూ, రాంపూర్ గ్రామంలో దీన్ దయాల్ గారి కూతురు చాలా మంచి అమ్మాయి. ఈ రోజే నేను ఆయనతో మాట్లాడతాను. సరే అమ్మా. కొంత సమయంలోనే అమ్మ దీన్ దయాల్ గారితో ఈ విషయం కోసం మాట్లాడుతుంది. ఇక మరుసటి రోజే దీన్ దయాల్ గారు వాళ్ళని తమ ఇంటికి పిలిపిస్తారు. దీన్ దయాల్ గారు, మీకైతే అన్నీ తెలుసు. డెలివరీ సమయంలోనే బోలా యొక్క భార్య చనిపోయిందని. నాకు తెలుసు, నాకిది కూడా తెలుసు. ఇప్పుడు బోలా కూతురికి ఒక తల్లి కూడా కావాలని. మీరు సరిగ్గా చెప్పారు. అందుకనే నేను మీ అమ్మాయిని అడగటానికి వచ్చాను. వదిన గారు, మీ ఆయన నాకు తమ్ముళ్లాంటివాడు. అందుకే నేను నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ పెళ్లి నేను చేయలేను. మీరెందుకు నిరాకరిస్తున్నారు? మా అబ్బాయిలో తక్కువేంటి? మీ అబ్బాయిలో ఏం తక్కువ లేదు, కానీ కొంచెం ఆలోచించండి. మా అమ్మాయి ఇంకా చిన్నపిల్లే. దీన్ దయాల్ గారు నిరాకరించారు. బోలా ఇంకా తన అమ్మ నిరాశతో వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేశారు. బాబూ, నిరాశ పడకు. నేను మన ఊళ్ళో హరీలాల్ గారితో సంబంధం మాట్లాడతాను. బోలా యొక్క అమ్మ హరీలాల్ గారితో మాట్లాడుతుంది. కానీ హరీలాల్ గారు కూడా వివాహానికి నిరాకరిస్తారు. నన్ను క్షమించండి అమ్మా, నేను నా కూతురికి అన్యాయం చెయ్యలేను. ఒక పెళ్ళైన వ్యక్తికి నేను నా కూతురితో పెళ్లి చేయలేను. ఇక్కడ కూడా నిరాకరించినందుకు బోలా చాలా దుఃఖిస్తాడు. అమ్మా, ఏ తండ్రైనా తన కూతురికి అన్యాయం ఎలా చేస్తాడు రెండో పెళ్లి చేసి? నువ్వు అలాగ అనొద్దమ్మా. నేను నా కూతురికి అమ్మ ఇంకా తండ్రి ప్రేమ రెండూ ఇస్తాను. ఒకవేళ ఆ పైవాడి ఇలాగే కోరుకుంటే ఇదే న్యాయం. బోలాకు సంబంధం కుదరకపోవడంతో తన అమ్మ చాలా దుఃఖిస్తుంది. ఇంకా బోలా కూడా పెళ్లి విషయం వదిలేసి తన పిల్లవాడిని మంచిగా చూసుకుంటాడు. ఒకరోజు అకస్మాత్తుగా తన అమ్మకి ఆరోగ్యం పాడవుతుంది. బాబూ, అనిపిస్తుంది నాకు చివరి రోజులు వచ్చాయని. అలాగనొద్దమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకా నా తోడు ఎవరుంటారమ్మా? బాబూ, నేను చనిపోకముందే నాకొక మాట ఇవ్వు. సరే అమ్మా, నువ్వేదంటే అదే. బాబూ, మాటివ్వు. నువ్వు మున్నీకి అమ్మని తీసుకొస్తానని. అమ్మ, నీకు తెలుసు నాతో ఎవరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం లేరని. ఇలాంటి పరిస్థితుల్లో మున్నీకి అమ్మ ఎక్కడి నుంచి తెచ్చివ్వను. బాబూ, నాకు నీ ముసలితనంపై చింతగా ఉంది. మున్ని పెద్దదై అత్తవారింటికి వెళ్తే అప్పుడు నిన్నెవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు బాబూ? మాటివ్వు, మాటివ్వు. నువ్వు మున్నీకి అమ్మని తీసుకొస్తానని. చాలా బాధతో బోలా అమ్మకు మాటిస్తాడు. అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. మున్ని కోసం అమ్మని తప్పకుండా తీసుకుని వస్తాను. బోలా మాటిచ్చిన వెంటనే వాళ్ళమ్మ తన ప్రాణాలను విడుస్తుంది. అమ్మా, అమ్మా. అమ్మ కోరిక తీర్చటానికి బోలా చాలా చోట్ల సంబంధం కోసం వెతుకుతాడు. కానీ ప్రతి చోట తనకి నిరాకారమే వినిపిస్తుంది. ఒకరోజు తన స్నేహితులతో మాట్లాడుతుంటాడు. ఎరా రమేష్, అమ్మ కోరిక తీర్చడానికి నాకొక భార్య అవసరం ఉంది. నా దురదృష్టం ఏమిటంటే అన్ని అమ్మాయిలు పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఈ రోజు రూపంలో అమ్మాయి వెతకడం అంత పెద్ద విషయం ఏం కాదు. ఒక్క పని చెయ్యి, ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చెయ్యి, భార్య తనంత తానే దొరికిపోతుంది.
బోలాకు తన స్నేహితుల సలహా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒకరోజు తను మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాడు. అర్థమైంది, మీ పాప చిన్నది, అందుకనే తనకు అమ్మ అవసరం ఉందంటున్నారు. ఏంటండి? నేను మీకు పెళ్లి చేయగలను, కానీ దీనికోసం మీరు ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజా? ఎంత? 5 లక్షలు. 5 లక్షల రూపాయలా? కేవలం 5 లక్షలు కాదు, పెళ్లి కూతురు అకౌంట్లో కూడా 5 లక్షలు వేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ పెళ్లి జరుగుతుంది. పేదవాడైన బోలా ఇదంతా చేయలేకపోతాడు. అందుకనే ఇప్పుడు పెళ్లి విషయం మర్చిపోతాడు. ఆ రాత్రి బోలా కలలోకి అమ్మ వస్తుంది. అమ్మా, నువ్విక్కడా? బాబూ, నా కోరిక తీరలేదు, అందుకని ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. ఒకవేళ నువ్వు మోక్షం ఇవ్వాలనుకుంటే అయితే మున్నీకి అమ్మని తెచ్చిపెట్టు. నేనేదో ఒకటి చేసి మున్ని కోసం అమ్మని తీసుకుని వస్తాను. మరుసటి రోజు బోలా తన స్నేహితుడైన బుద్ధిసాగర్ను కలుస్తాడు. రే బుద్ధిసాగర్, నిన్న రాత్రి నా కళ్ళలోకి అమ్మ వచ్చింది. అమ్మ చెప్పింది తనకింకా మోక్షం దొరకలేదని. ఆయన చివరి కోరిక ఏదో మిగిలిపోయి ఉంటుంది. తన చివరి కోరిక ఏమిటంటే నా మున్ని కోసం ఒక అమ్మని తీసుకుని రావాలని. ఎవరు నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేరు. బోలా మాటలు వినగానే చతుర్బుద్ధి సాగర్ ఒక ఆలోచన వస్తుంది. నాకు అర్థం అవుతుంది, నీ భార్య అవ్వడానికి ఎవరు తయారుగా లేరని. ఒకసారి ఆలోచించు, అమ్మ చివరిగా నీతో ఏం మాట్లాడిందని. అమ్మ అయితే చెప్పింది మున్ని కోసం అమ్మని తీసుకురామని. అమ్మ నీతో ఇలా చెప్పలేదు కదా, నువ్వు ఒక భార్యను తీసుకురమ్మని. అమ్మ చెప్పింది ఈ అమ్మాయి కోసం ఒక అమ్మని తీసుకురమ్మని. ఇందులో తేడా ఏముంది? నేను పెళ్లి చేసుకుంటానే కదా తనకి అమ్మ దొరుకుతుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. దీనివల్ల నీకు భార్య దొరకదు, కానీ నీ కూతురుకు ఒక అమ్మ తప్పకుండా దొరుకుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఓకే, అమ్మ ఆత్మ శాంతించడానికి నువ్వు ఒక కిరాయి భార్యను తీసుకురావాల్సి ఉంటుంది. అద్దెకి అమ్మ? కిరాయి భార్య. కానీ అద్దెకి అమ్మ నాకు ఎక్కడ దొరుకుతుంది? వైశ్యులుండే ఏరియాలో. వేశ్య నగరంలోనా? అవును, డబ్బుల కోసం వాళ్ళు శరీరాన్ని అమ్ముతారు. వాళ్ళు డబ్బుల కోసం కొంచెం మమత అమ్మలేరా? బోలాకు బుద్ధిసాగర్ యొక్క ఆలోచన చాలా నచ్చుతుంది. ఇంకా ఒకరోజు తను రెడ్ లైట్ ఏరియాకు వెళ్తాడు. ఏ రాజా, ఇలా రా, 200 ఇవ్వు. అరే, నాకు 100 రూపాయలు ఇవ్వు. రా నా రాజా. ఒక మంచి అమ్మాయి కోసం బోలా వెతుకుతూనే ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా తన చూపు చమ్మేలి మీద పడుతుంది. నువ్వు డబ్బులు సంపాదించిన తప్పకుండా ఇవ్వాలి. లేదు, నేను తప్పుడు పని చేయను. చమ్మేలిని చూసి బోలా ఆలోచిస్తుంటాడు. ఈమెని అద్దెకి తీసుకుంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా తన పరువును కూడా కాపాడుతుంది. ఇంకా రౌడీ అన్నకి డబ్బులు కూడా దొరుకుతాయి. ఇంకా మున్నికి అమ్మ కూడా దొరుకుతుంది. ఇది ఆలోచించి బోలా ఆ గూండా దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అన్నయ్య గారు, ఈ ఆవిడ గారు నాకు అద్దెకి దొరుకుతుందా? తర్వాత బోలా గూండాకు ఇంకా ఆ చమేలికి జరిగిందంతా చెప్తాడు. నేను అద్దె అమ్మగా ఉండడానికి ఒప్పుకుంటున్నా. తర్వాత బోలా గూండాకి కొన్ని డబ్బులిచ్చి చమ్మేలిని తీసుకెళ్తాడు. చూడు మున్ని, నీకోసం ఎవరిని తీసుకుని వచ్చాను? నాన్న, ఈమె నా అమ్మ. అవునమ్మా, నేను నీ అమ్మనే. అమ్మని చూసి మున్ని సంతోషిస్తుంది. కానీ తనకేం తెలుసు, ఈ అమ్మ అద్దె అమ్మని. ఎప్పుడైనా తను తిరిగి వెళ్ళిపోతుందని. చమ్మేలి అద్దె అమ్మ అయినా సరే తన పనిని పూర్తిగా నిర్వర్తిస్తుంది. చమేలి, నువ్వెంత మంచిదానివి. మున్ని అయితే నిన్ను నిజమైన అమ్మ అనుకుంటుంది. ఒకవేళ నేను నిజమైన అమ్మనైతే? ఇది విని బోలా ఆనందిస్తాడు. ఇప్పుడు నెమ్మదిగా చమ్మేలి మున్ని దగ్గరవుతారు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు బోలా చమ్మేలితో అంటాడు. చమేలి, మున్నిని నువ్వంతా ప్రేమించకు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గుర్తింపులు చెరపలేనేమో. బోలా ప్రేమించలేదంటే అప్పుడేమవుతుంది? బోలా ఇంకా చమ్మేలితో కలిసి ఉండి ఇప్పుడు ఇద్దరిని ప్రేమించటం మొదలు పెడుతుంది. బోలా గారు, మిమ్మల్ని ఒకటి అడగనా? నేను వెళ్ళిన తర్వాత మీకు నేను గుర్తొస్తానా? మీరు వెళ్ళిపోవాలన్న మాట విని నాకు చాలా భయంగా ఉంది. నేను భయపడుతున్నాను, నా మున్ని మనసులో నుంచి మీ గుర్తింపులు ఎలా చెరుపుతానని. కేవలం మున్ని మనసులోనేనా, మీ మనసులో కాదా? మనం జీవితంత కాలం కలిసి ఉండలేమా? మీరు నన్ను కావాలనుకుంటున్నారా? చమేలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సో స్వీట్ బోలా గారు. వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా చూసుకుంటారు. అప్పుడే గూండా బోలా ఇంటికి వస్తాడు. అద్దె తల్లి, సమయం గడిచిపోయింది. నేను చెమల్ని తీసుకోవడానికి వచ్చాను. నేను మీతో పాటు రాను. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నేను నీకు ఇంకా డబ్బులు ఇస్తాను. ప్లీజ్ చమ్మేలిని ఇక్కడే ఉండనివ్వండి. తర్వాత బోలా గూండాకి కొన్ని డబ్బులిచ్చి చమ్మేలిని ఉండనిస్తాడు. బోలా గారు, ఇలా ఎన్నాళ్ళు? 1 నెల తర్వాత గూండా మళ్ళీ వస్తాడు. ఇలా ఎన్నాళ్ళు డబ్బులిస్తుంటారు? నాకింకా వేరే దారేమీ లేదు. ఒక దారుంది. మీరు ఆ గుండా నుంచి నన్ను కొనుక్కోండి. అప్పుడు జీవితాంతం మనం కలిసి ఉండొచ్చు. నువ్వు మాతో ఉండటానికి ఆ రౌడీకి నేను ఏమైనా ఇవ్వగలను. ఇది విని చమ్మేలి ఆనందిస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత గూండా మళ్ళీ తిరిగొస్తాడు. చూడు చమన్, నేనెల్లప్పుడూ ఇక్కడే ఉంటాను. నా స్వేచ్ఛకు డబ్బులెంత చెప్పు. అరే అలాగా? నేను తెలుసుకోవచ్చా? నువ్వెందుకు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు? నేను మున్నీతోనే ఉంటాను.
అమ్మాయి కోసమా లేకపోతే అమ్మాయి తండ్రి కోసమా? అనుకో ఇద్దరితోనూ. సరే అయితే నిన్ను వదిలిపెట్టడానికి ఒక షరతు ఉంది. భోలా ఇల్లు భోలా పొలం 2. అంటే ఏంటి? నువ్వు ఎప్పటికీ నా జీవితంలోకి రావాలనుకుంటే నువ్వు భోలా ఇల్లు భోలా పొలం నాకివ్వాలి. ఇది ఎప్పుడు జరగదు. లేకపోతే ఇప్పుడే నువ్వు నా వెంట తప్పకుండా రావాలి. అప్పుడు బోలా అంటాడు, చమ్మేలి ఎక్కడికి వెళ్ళదు. నేను నా పొలం ఇల్లు నీ పేరునే రాసేస్తాను. బోలా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? నేను నీకోసం నన్ను కూడా అమ్మేసుకుంటాను. ఇది విని చమ్మేలి కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. మరుసటి రోజు బోలా చమ్మన్ పేరు మీద తన ఇల్లు ఇంకా పొలాలు రాసిచ్చేస్తాడు. బోలా, ఇల్లు పొలం ఇతని పేరు మీద రాసావు. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? అద్దుకి నీ ఇల్లు ఇచ్చుకుని మనం చాలా ఆనందంగా ఉండొచ్చు చమేలి. క్షమించు బోలా, ఇప్పుడు నేను నీతో పాటు ఉండలేను. నువ్వేమంటున్నావు చమేలి? నేను సరిగ్గా చెప్పాను. ఇప్పుడు నీ దగ్గర ఇల్లు లేదు, పొలం లేదు. ఇప్పుడు నువ్వు పేదవాడయ్యావు. నేనొక పేదవాడితో జీవితం గడపలేను. అయితే మేమిద్దరం కలిసి నీ ప్రాపర్టీ దొక్కడానికి ఈ ఐడియా వేశాం. నువ్వేమంటున్నావు? నన్ను ఇంకా నా మున్నిని ఎప్పుడు ప్రేమించలేదా చమేలి? అవును, నిన్ను పిచ్చివాడి చేయడానికే మేమిద్దరం కలిసి ఈ ప్లాన్ చేశాం తెలుసా? ఇది విని బోలా ఇంకా మున్నీకి చాలా బాధ కలుగుతుంది. రా చమేలి, ఇక్కడి నుంచి వెళ్దాం. కొత్తగా ఎవడైనా దొరికితే చూద్దాం పద. బోలా ఇంకా మున్నీని మోసం చేసి చమ్మేలి ఆ గూండాతో వెళ్తూ ఉంటుంది. అప్పుడు మున్నీ తనను వెనుక నుంచి ఇలా పిలుస్తుంది. ఆగు అమ్మా! అమ్మా, నువ్వు నాతో ప్రేమగా నటించావు, కానీ నేను మిమ్మల్ని చాలా ప్రేమించాను. మీరు సంతోషంగా మమ్మల్ని దోచుకుని వెళ్ళిపోండి, కానీ మా ప్రేమను తిరిగి ఇచ్చేయండి. మున్ని, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఒక మోసగత్తితోనా? చూడమ్మా, వీళ్ళు శరీరం ఇంకా నీతి నమ్ముకునే వాళ్ళు ప్రేమ విలువ ఏమి తెలిసేలకి ఇలా డబ్బుతోనే సంతోషపడతారు. వెళ్ళి సమేలి, నిన్ను నేను క్షమించాను. వెళ్తూ వెళ్తూ ఈ పేదవాడి కూతురికి ఒక మాట ఇవ్వండమ్మా. ఈ రోజు తర్వాత ఎవ్వరికీ అమ్మగా ఉండద్దు, లేదంటే ప్రపంచంలో అమ్మ మీద నమ్మకం పోతుంది. మున్నీ మాటలు విని చమ్మేలి ఆలోచిస్తుంది. ఇంకా వెంటనే ఇలా అనుకుంటుంది, డబ్బులు నా కళ్ళను మూసేశాయి, కానీ నీ మాటలు నా కళ్ళను తెరిపించాయి. ఈ రోజు వరకు నేను అద్దె అమ్మగా నీతో నాటకంగా ఆడాను, కానీ ఈ రోజు నుంచి నేను నిజమైన అమ్మగా మారుతాను. చాలా సెంటి అవ్వద్దు. మనం మోసం చేసేవాళ్ళం. మోసం చేయడమేమైనా వ్యాపారం, అర్థమైందా? చూడు చమన్, ఎప్పటి వరకైతే అమ్మ అమ్మగా ఉంటుందో ప్రేమను పంచుతూ ఉంటుంది, కానీ ఒక అమ్మ మహాకాళిగా మారిందంటే నీ ప్రాణాలను తుడిచిపెడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చమ్మేలి ఈ రూపాన్ని చూసి చమ్మన్ భయపడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోతాడు. బోలా, మున్ని, నీ ప్రేమను గెలుచుకున్నాను, నన్ను క్షమించండి. బోలా ఇంకా మున్ని తన దయగల మనసులతో చమ్మేలిని క్షమిస్తారు. వెంటనే బోలా యొక్క అమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మ నువ్వా? హా బాబు, మోక్షం లభించక ముందే నేనొక పని చేయటానికి వచ్చాను. అలా చూడు, అమ్మ యొక్క ఆత్మ గూండాను తన శక్తితో పైకి లేపుతుంది. నన్ను కిందకి నుంచి అమ్మా, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. నన్ను వదిలిపెట్టు. నా బాబు ఇంటి పత్రాలు ఇంకా పొలం పత్రాలు ఆయనకు తిరిగివ్వు. ఇదిగో నీ ఇల్లు నీ పొలం పేపర్లు ఇప్పుడే తీసుకో. బోలాకు పేపర్లు దొరికిన వెంటనే చమన్ను కిందకి దించేస్తుంది. అమ్మ వదిలిన వెంటనే గూండా పరిగెట్టి పారిపోతాడు. బాబూ, ఇప్పుడు చమ్మేలి అద్దె అమ్మ కాదు, మున్ని యొక్క నిజమైన అమ్మ. ఈ రోజు నుంచి మీరు సంతోషంగా జీవించండి. తథాస్తు. ఆ రోజు తర్వాత చమ్మేలి ఒక నిజమైన అమ్మగా మారి మున్నీకి తన ప్రేమను పంచుతుంది. బోలా కూడా చమ్మేలిని తన ఇంట్లో ఉంచి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.